వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్వాదశः సర్గः. పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా. అగస్త్యుల వారి యొక్క శిష్యుడు లక్ష్మణుడు మరి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి తాము వచ్చిన విషయాన్ని అగస్త్యుల వారికి తెలియజేయమంటే ఆ శిష్యుడు అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి దశరథ కుమారుల యొక్క పుత్రుడు రామలక్ష్మణులు, అదేవిధంగా వారి యొక్క భార్య, వారు మిమ్మల్ని చూడటానికి విచ్చేశారు, మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నారు అంటూ భార్యయా సీతయా సహా రామ, తన భార్య అయినటువంటి సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తి, అలాగే లక్ష్మణ ఏవచ, లక్ష్మణస్వామి కూడా దశరథస్య ఇమౌ పుత్రు, దశరథుని యొక్క కుమారులైనటువంటి ఈ ఇరువురు కూడా ఆశ్రమపదం ప్రవిష్టౌ, మన ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు, మీ దర్శనాన్ని కోరుకుంటున్నారు అంటూ ద్రష్టుం భవంతమాయాంతౌ శుశ్రూషార్ధమరిందమౌ యదత్రానంతరం తత్వం ఆజ్ఞాపయితుమర్హసి. మహర్షి గురువర్య, అరిందమౌ శత్రువులను నాశనం చేయగలిగినటువంటి వారైన, శత్రువులను దుర్మార్గులను కూడా అణచివేయగలిగినటువంటి వారైన ఆ రామలక్ష్మణుడు భవంతం ద్రష్టుం, మిమ్మల్ని దర్శించుకోవటం కోసం, శుశ్రూషార్థం మీ సేవ చెయ్యటం కోసం అని చెప్పి ఆయాంతవు మన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఉన్నారు. అత్ర అనంతరం యత్, ఇప్పుడు ఇంకా నన్ను ఏం చెప్పమంటారు? వారిని ఆశ్రమం లోపలికి తీసుకురమ్మంటారా, లేకపోతే ఇప్పుడు అవకాశం లేదని చెప్పాలా? ఇక ఇప్పుడు నేను ఏం చెయ్యాలనే విషయాన్ని మీరు ఆజ్ఞాపించండి మహర్షి. త్వం ఆజ్ఞాపయితుం అర్హసి, నేను వెళ్ళి వారికి ఏమని చెప్పాలి అనే విషయాన్ని ఆజ్ఞాపించండి మహర్షి. వారు మీ దర్శనం కోసం, మిమ్మల్ని సేవించడం కోసం మన ఆశ్రమం దగ్గరకు వచ్చి వేచి ఉన్నారు అనే విషయాన్ని ఆ శిష్యుడు అగస్త్యుల వారికి తెలియజేశారు. తతశిష్యాదుపసృత్య ప్రాప్తం రామం స లక్ష్మణం వైదేహీంచ మహాభాగాం ఇదం వచనమబ్రవీత్. ఎప్పుడైతే సీతారాములు లక్ష్మణుడు కూడా వచ్చి వేచి ఉన్నారనే విషయాన్ని చెప్పారో, తనను దర్శించుకోవడానికి వారు వచ్చారనే విషయాన్ని శిష్యుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆ మాట వినటువంటి అగస్త్యుల వారు మహాభాగాం వైదేహీం సలక్ష్మణం రామం ప్రాప్తముపసృత్య, వారు తన ఆశ్రమానికి వచ్చినటువంటి వారిగా తెలుసుకుని ఇదం వచనం అబ్రవీత్, ఆనందంతో అగస్త్యుల వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసాకాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి. వెంటనే ఆనందించిన వాడై, అబ్బబ్బా ఎంత భాగ్యము, దిష్ట్యా భాగ్యవశము చేత, పుణ్యముల యొక్క పంటగా మనకు అనుకోకుండా అప్రయత్నంగా రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు అని అంటే మరి అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? కావున రామ చిరస్య అద్య మాం ద్రష్టుం సముపాగతః, చాలా కాలానికి నన్ను చూడటానికి రామచంద్రమూర్తి వచ్చాడా, ఎంత భాగ్యం. అస్య ఆగమనం ప్రతి మయాపి మనసా చిరస్య కాంక్షితం. మరి ఆ రాముని యొక్క రాక కోసమని చెప్పి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. అలా నేను ఎదురు చూసేటటువంటి స్వామి రామచంద్రమూర్తి నన్ను చూడటానికి వచ్చాడా, ఎంతటి భాగ్యం
అని చెప్పి అంటున్నారు. అంతే కదా, ఆడబోయినటువంటి తీర్థం ఎదురుపడితే ఎంత ఆనందం కలుగుతుంది. మనం ఒక పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి, స్నానం ఆడాలి అని చెప్పి వెళుతూ ఉన్నాం. అలా వెళుతూ అది వెతుక్కుంటూ ఉన్నాం, ఎప్పుడు మనం చేరుకుంటామా అని ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రయత్నిస్తూ ఉన్నాం, వెతుకుతున్నాం. అటువంటి సందర్భంలో ఆ తీర్థమే మన దగ్గరికి వస్తే అప్రయత్నంగా ఆ తీర్థాన్ని కనుక చేరుకోగలిగితే ఎంతటి ఆనందం కలుగుతుంది. అలాగా రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసమని చెప్పి అగస్త్యుల వారే ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటిది రాముడే ఇంతకాలానికి నన్ను చూడటానికి వచ్చాడా అని చెప్పి ఆయన ఆనందపడుతూ, మయాపి మనసా చిరస్య కాంక్షితం హి, నేను కూడా ఎప్పటి నుండో ఈ విషయాన్నే, ఇలా రాముడి యొక్క దర్శనాన్నే కోరుకుంటూ ఉన్నాను, అది ఇప్పటికి సిద్ధిస్తున్నదా, ఎంతటి భాగ్యం అని అనుకుంటూ, గమ్యతాం సత్కృతో రామః సభార్యః సహ లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కించాసౌ న ప్రవేశితః. సరేనా ఆయన, నువ్వు త్వరగా వెళ్ళు, ఏమిటి ఇంకా ఇక్కడే వేచి ఉన్నావు, ఇంకా నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నావా, నువ్వు త్వరగా వెళ్ళు 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 అంటూ, సభార్యః సలక్ష్మణః రామః సత్కృతః, భార్యతో కూడినటువంటి వాడు, తన తమ్ముడితో కూడినటువంటి ఆ రామచంద్రుణ్ణి సత్కరించి, సామాన్యంగా కాదు సత్కారపూర్వకంగా, మే సమీపం ప్రవేశ్యతాం, నా సమీపానికి ప్రవేశపెట్టు. మరి సత్కారం పొందినటువంటి వాడై రామచంద్రమూర్తి మన ఆశ్రమంలోకి వచ్చి నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు ఆ రామచంద్రమూర్తిని ప్రవేశపెట్టవయ్యా అని అంటూ ఉన్నాడనమాట. మరి అటువంటి వారు వచ్చినప్పుడు నా అనుజ్ఞ కోసం ఎదురు చూడవలసినటువంటి అవసరం ఏమున్నది, వారిని చూస్తేనే తెలుస్తున్నది కదా మహాత్ములు అని చెప్పి, మరి వెంటనే ప్రవేశపెట్టలేదే అన్నట్లుగా అంటూ ఇలా అంటున్నారు. ఏమని, కించన ప్రవేశిత అసౌ కించన ప్రవేశిత, ఏమిటి ఇంకా రాముడు నా కోసం ఎదురు చూస్తూ ఆశ్రమం దగ్గర బయటే ఉన్నాడా, ఇంకా ప్రవేశపెట్టలేదా, అసలు ఆయన రావటమే మన భాగ్యము కావున త్వరగా వెళ్ళిన ఆయన సత్కరించి మర్యాదపూర్వకంగా ఆ రామచంద్రమూర్తిని ఆశ్రమంలోకి ప్రవేశపెట్టి నా దగ్గరికి తీసుకురా, ఆలస్యం చెయ్యవద్దు అని చెప్పి అగస్త్యుల వారు ఆ శిష్యుడితోటి చెప్పారు. ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మన అభివాద్యాబ్రవీచ్ఛిష్యః తథేతి నియతాంజలి. మహాత్మన ధర్మజ్ఞేన మునినాథు, మహాత్ముడు గొప్ప బుద్ధి, గొప్ప సంకల్పము, గొప్ప జ్ఞానము, గొప్ప ధైర్యము, నిశ్చయము మొదలైనవన్నీ కూడా కలిగినటువంటి వారు అగస్త్యుల వారు. అందుకనే అటువంటి మహాత్ముడు, ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు అయిన మునినాథు అగస్త్యముని చేత ఈ విధంగా చెప్పబడినటువంటి, అగస్త్యముని ఈ విధంగా చెప్పగా, శిష్య అభివాద్య, ఆ శిష్యుడు గురువుగారికి అయ్యా అలాగే గురువుగారు అని చెప్పి నమస్కరించి, ఇంకా ఆలస్యము చేయటము అనే అపచారం నా దగ్గర జరిగింది, దానికి మీరు మన్నించాలి, ఎందుకు అంటే మీ అనుజ్ఞ లేకుండా నేను ప్రవేశపెట్టకూడదు కాబట్టి వారిని ప్రవేశపెట్టలేదు, కానీ మీరు అన్నట్లుగా వారిని చూస్తే మహాత్ములు అనే విషయం తెలుస్తూనే ఉన్నది, మరి ఇంతవరకు వారిని ప్రవేశపెట్టినందుకు నన్ను మన్నించాలి అని చెప్పి ఆ అగస్త్యుల వారికి నమస్కరించి, నియతాంజలి, రెండు చేతులు జోడించి నమస్కరించిన వాడై, తథా ఇత్యబ్రవీత్, అలాగే మీరు చెప్పినట్లుగా త్వరగా వెంటనే ఆ రామచంద్రమూర్తిని మన ఆశ్రమం లోపలికి తీసుకువచ్చి సత్కారపూర్వకంగా తీసుకువస్తాను అని చెప్పి ఆ శిష్యుడు త్వరగా ఆ యాగశాల నుండి బయటకు వచ్చాడు. వచ్చి తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వాసౌ రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం. అలాగా ఆ యాగశాల నుండి లక్ష్మణుడి దగ్గరికి పరుగున వచ్చినటువంటి అగస్త్యుల వారి యొక్క శిష్యుడు ఆయన వచ్చి సంభ్రాంత, తొందరపడుతూ ఉన్నాడు, త్వరపడుతూ ఉన్నాడు. నిష్క్రమ్య, త్వరగా లక్ష్మణుడి దగ్గరికి వచ్చి, ఇంకా అసౌ రామ క్వా, రామచంద్రుడు ఎక్కడయ్యా, రాముడు వచ్చాడని చెప్పావు కదా, ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడున్నాడు, మునిం ద్రష్టం ఏతు, మహర్షిని దర్శించాలి అన్నారు కదా, వెంటనే మహర్షుల వారి దగ్గరికి, అగస్త్యుల వారి దగ్గరికి, గురువుగారి దగ్గరికి రామచంద్రమూర్తి వెంటనే ప్రవేశపెట్టండి, రామచంద్రమూర్తిని వెంటనే రమ్మని చెప్పండి, వెంటనే మహర్షిని కలవమ్మని చెప్పండి,
ఇతి అని ఈ విధంగా ఆ శిష్యుడు లక్ష్మణుడితోటి త్వరబెడుతూ ఆ రాముణ్ణి వెంటనే లోపలికి తీసుకురమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తతో గత్వాశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణ దర్శయామాస కాకుత్స్థం సీతాంచ జనకాత్మజాం. ఇంకా లక్ష్మణుడు సరే నాయన రా అని చెప్పి ఆ శిష్యుడిని తీసుకుని ఆశ్రమం బయటకు వెళ్ళి తతః లక్ష్మణ శిష్యేణ సహా అగస్త్యుల వారి యొక్క శిష్యునితో సహా లక్ష్మణుడు ఆశ్రమద్వారం దగ్గరికి వచ్చి కాకుత్స్థం జనకాత్మజాం సీతాంచ దర్శయామాస. ఇదిగో నీవు త్వరపడుతూ కంగారు పడుతూ తొందరపడుతూ అడుగుతున్నటువంటి ఆ సీతారాములు వీరిద్దరేనయ్యా, వీరే ఆ అగస్త్యుల వారి కోసం వేచి ఉన్నారు అని చెప్పేటప్పటికీ తం శిష్య ప్రశ్రితో వాక్యం అగస్త్యవచనం బ్రువన్ ప్రావేశయద్యథా న్యాయం సత్కారార్హం సుసత్కృతం. ఇంకా ఆ శిష్యుడు చాలా వినయంతో రామచంద్రమూర్తి దగ్గర మాట్లాడుతూ ప్రశ్రిత వినయం కలిగిన వాడైన ఆ శిష్యుడు అగస్త్యుల వారి శిష్యుడు అగస్త్య వచనం తం వాక్యం అగస్త్యుల వారి యొక్క మాట ఏదైతే ఉన్నదో అంటే రాముడిని చూడటం కోసమే తాను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను, కావున రాముడిని త్వరగా ప్రవేశపెట్టండి, ఆలస్యం చెయ్యవద్దు, ఇది మన భాగ్యము అని చెప్పి అగస్త్యుల వారు ఏ మాట అయితే అన్నారో ఆ మాటను సత్కారార్హం సుసత్కృతం ఆ మాటను రాముడితో చెప్పి సత్కరించవలసినటువంటి ఆ సీతారాములను సముచితంగా సత్కరించి యథాన్యాయం ప్రావేశయతు. ఏ విధంగా అయితే ఉత్తములైనటువంటి గొప్పవారైనటువంటి అతిథులు వచ్చినప్పుడు అతిథి ఎవరు వచ్చినా సరే ఆదరంగా చూడవలసిందే. అందుకని అంటారు కదా ఆంజనేయ స్వామి అతిథిక్కిర పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ అని చెప్పి మైనాకుడు మరి వారితోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర అన్నట్లుగా ఇక్కడ ఆ శిష్యుడు రామచంద్రమూర్తితో అంటున్నారు, మిమ్మల్ని మా గురువుగారు త్వరగా తీసుకురమ్మన్నారు అంటూ మరి ఆ అగస్త్యుల వారి యొక్క మాటలతోటే రాముడు ఎంతటి గొప్పవాడనే విషయం ఆ శిష్యునికి అర్థమైంది. అందుకనే సముచితంగా సీతారాములను సత్కరించి మర్యాదపూర్వకంగా ఆశ్రమంలోకి ప్రవేశపెట్టారు. ప్రవివేశ తతో రామ సీతయా సహ లక్ష్మణ ప్రశాంత హరిణాకీర్ణం ఆశ్రమం హ్యవలోకయన్. రామచంద్రమూర్తి తతః ఆ శిష్యుడు వారి యొక్క పరివారము ఆహ్వానించేటప్పటికీ సీతయా సహ లక్ష్మణ సీతాదేవితోనూ అదేవిధంగా లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడి ప్రశాంత హరిణాకీరం ప్రశాంతమైనటువంటి అలాగే జింకలు మొదలైనటువంటి సాధు జంతువులు ఎంతో ధైర్యంగా శాంతంగా సంచరిస్తూ ఉన్నటువంటిదైన ఆశ్రమం అవలోకయన్ ఆ ఆశ్రమాన్ని చూస్తూ ప్రవివేశ ఆ ఆశ్రమంలోకి సీతారామ లక్ష్మణుడు అంటే సీతా లక్ష్మణులతో కూడినటువంటి రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి ప్రవేశించారు. సహజంగానైతే ఆశ్రమాలలో ఉన్నటువంటి జింకలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అడవుల్లో ఉండేటటువంటి జింకలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవి బెదురు చూపులు చూస్తూనో లేకపోతే అక్కడి నుంచి పారిపోతూనో ఉంటాయి. కానీ సీతారామ లక్ష్మణులను చూస్తున్నటువంటి ఆ జింకలు ఏమాత్రము బెదరకుండా మనకు రఘువంశంలో చెప్పినట్లుగా ధనుర్భృతోప్యస్య దయార్ద్రభావం ఆఖ్యాతమంతఃకరణైర్విశంకై విలోకయంత్యో వపురాపురక్షణాం ప్రకామ విస్తార ఫలం హరిణ్యః అని చెప్పినట్లుగా రామలక్ష్మణుల పైగా ధనుస్సును ధరించి ఉన్నటువంటి వారు అలా ధనుస్సును ధరించి ఆయుధాన్ని ధరించి ఎవరైనా వస్తూ ఉంటే జింకలు అవి పారిపోవాలి. కానీ రామలక్ష్మణుల్ని ఆ సీతారాములను చూచినటువంటి ఆ జింకలు కూడా పారిపోకుండా తమ కన్నులను పెద్దవి చేసి ఆ సీతారాములను అలాగ చూస్తూ ఉండిపోయాయట. అలా చూస్తూ వాటి కన్నులకి సార్థకతను చేకూర్చుకుంటున్నాయి అన్నారు. మరి ఆ భావాన్నే ఇక్కడ తెలియజేస్తూ ప్రశాంత హరిణాకీర్ణం సహజంగా కొత్తవారు వచ్చినప్పుడు బెదురు చూపులు చూస్తూ ఉండేటటువంటి ఆ లేడులు ఇప్పుడు మాత్రం
తమ కళ్ళతోటి రాముని యొక్క సీతారాముల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా, తనివి తీరనట్లుగా అలాగ కళ్ళప్పగించి ఆ లేళ్ళన్నీ కూడా ప్రశాంతంగా అలా చూస్తూ ఉండిపోయాయట. అలా ఆ జింకలు, లేళ్ళు మొదలైనటువంటి సాధు అన్నిటితోటి కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని వీక్షిస్తూ సీతారామ లక్ష్మణులు ఆశ్రమంలోకి ప్రవేశించారు. సతత్ర బ్రహ్మణస్థానం అగ్నే స్థానం తథైవ చ విష్ణోస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః. ఆ ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఆయా దేవతలను పూజించేటటువంటి స్థానములు అక్కడ ప్రత్యేకంగా, ఒక్కొక్క దేవతలను ఆరాధించేటటువంటి స్థానములు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని చోట్ల పెద్ద పెద్ద నగరాల్లో దేవాలయాల్లో ఒకే దేవాలయంలో అనేక దేవాలయములు, అనేక మంది మూర్తులు అక్కడ గోచరిస్తూ ఉంటారు. ఆ ప్రాంగణంలోకి వెళ్ళినట్లయితే అందరి దేవతలని కూడా చూచినటువంటి, అన్ని దేవాలయాలకు వెళ్ళినటువంటి అనుభూతి కలిగే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో బ్రహ్మస్థానము, విష్ణుస్థానము, అగ్నిస్థానము, అంటే ఆయా దేవతలను ఆరాధించేటటువంటి, పూజించేటటువంటి స్థానములు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగా ఇంకా అగస్త్యాశ్రమంలో దేవత పూజాగృహములు కనిపిస్తున్నాయి. ఎలాగక్కడ సహా ఆ రామచంద్రుడు తత్ర అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో బ్రహ్మణ స్థానం, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆ పూజాస్థానము, అదేవిధంగా తథైవ అగ్నిహోత్రుని యొక్క స్థానము. మరి యాగశాలలు ఇవన్నీ కూడా అగ్నిహోత్ర స్థానములే అవుతాయి కదా. అంతేకాదు విష్ణోస్థానం, విష్ణువు ఉండేటటువంటి స్థానము. అలాగే మహేంద్రస్య, దేవేంద్రుడు ఉండేటటువంటి స్థానము. వివస్వతః, మరి సూర్యుడు ఉండేటటువంటి స్థానం, అంటే సూర్యుడిని ఆరాధించేటటువంటి స్థానాన్ని కూడా. సూర్యుడిని ఆరాధించడము అంటే మరి సూర్య నమస్కారములు, అదేవిధంగా సూర్యదేవతాకమైనటువంటి మంత్రములను పఠించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాగా ఆయా దేవతలను పూజించేటటువంటి పూజాగృహములు, పూజాస్థానములు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఆయా పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. వాటితో పాటుగా సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథైవ చ. ఇంకా అక్కడ చూడండి, ధాతుస్థానం అని చెప్పి అంటూ, సోమస్థానం అని అంటూ, సోముడు అంటే చంద్రుడు అన్నమాట. అదేవిధంగా సోమస్థానం అంటే కుబేరస్థానం అని కూడా మనకు చెబుతారు. అలాగా సోమస్థానము, భగస్థానము అంటే భగుడు అనేటువంటి వాడు ద్వాదశాదిత్యుల్లో ఒక దేవత. అలాగా ద్వాదశాదిత్యుల్లో ఒకడైనటువంటి భగుడు అనేటువంటి దేవత పూజాస్థానము. కౌబేరం, కుబేరుడికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ కౌబేరం అని చెప్పారు కావున సోమస్థానం అని అంటే కనుక చంద్రునికి చంద్రదేవతాకమైనటువంటి స్థానము అని చెప్పాలి. కౌబేరం అంటే కనుక కుబేరునికి సంబంధించినటువంటి స్థానము అని ప్రత్యేకంగా చెప్పారు. కుబేరుడు ఉండేటటువంటి స్థానము. ధాతు విధాతు స్థానే చ, ధాత విధాత అనే వారు ఉండేటటువంటి, దేవతలు ఉండేటటువంటి స్థానములు. తథైవ వాయోస్థానం, వాయుదేవతను పూజించేటటువంటి స్థానము. అంటే చూడండి, ఎవరికి ఏది అయితే ఆవశ్యకత ఉంటుందో వారు ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని అన్నట్లుగా వీళ్ళందరూ ఆ శ్రీమన్నారాయణునికి, పరమాత్మకు, పరంబ్రహ్మకు వాళ్ళు విధేయులుగా ఉంటారు. అయితే ఆయా విశేషమైనటువంటి విషయములలో వీరికి ప్రత్యేకత ఉంటుంది కావున వారిని ప్రత్యేకంగా ఆరాధించేటటువంటి పద్ధతి కూడా, ఆ సంప్రదాయం కూడా ఉంటుందన్నమాట. మరి అందుకనే కదా యజ్ఞయాగాదుల్లో కూడా ఆయా దేవతలకు సమర్పించవలసినటువంటి హవిస్సులను ఆయా దేవతాక మంత్రములతోటి సమర్పిస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ వాయోస్థానం తథైవచ, మరి వాయుదేవుణ్ణి పూజించేటటువంటి స్థానము. వీటితో పాటుగా నాగరాజస్య చ స్థానం
అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవ చ. ఇంకా చెబుతున్నాడు, నాగరాజస్య మహాత్మనః అనంతస్య స్థానం. నాగులకు సర్పములకు రాజైనటువంటి వాడు మహాత్ముడు అయినటువంటి అనంతుడు అంటే ఆదిశేషుని యొక్క పూజాస్థానము. అంతేకాదు వాటితో పాటుగా తథైవ గాయత్ర్యాః, గాయత్రీదేవిని ఆరాధించేటటువంటి పూజాస్థానము, లేకపోతే గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి పూజాస్థానము అని అన్నారు. అందుకే అంటారు కదా, నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పి అంటూ, గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విధంగా గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి స్థానము మరి ఒక చోట అలా కనిపించింది. అదేవిధంగా వసూనాం స్థానం, వసువులు అష్టవసువుల యొక్క స్థానము. అష్టవసువులు ఎవరండి అంటే ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు, వీరు 8 మంది కూడా అష్టవసువులు అన్నమాట. ఈ అష్టవసువులు ఉన్నటువంటి స్థానము. వీటితో పాటుగా వరుణస్య, వరుణుని యొక్క స్థానం అని అంటూ స్థానంచ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానంచ పశ్యతి. ఇలాగే కార్తికేయ స్థానం అంటే కుమారస్వామి వారి యొక్క ఆ స్థానము, అంటే జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. అదేవిధంగా దేవసేనాధిపతి అయినటువంటి వాడైన కార్తికేయుని యొక్క ఆ స్థానము. అలాగే ధర్మస్య, ధర్ముడు యమధర్మరాజు యొక్క స్థానము మొదలైనటువన్నీ కూడా వాటిని పశ్యతి. రామచంద్రమూర్తి అంటే సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అలా ఆశ్రమంలో వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి ఈ పూజాస్థానములు, ఆయా దేవతల యొక్క పూజాస్థానములన్నీ కూడా ఆ ధ్యానములు ఉపాసన చేసేటటువంటి స్థానములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి వీక్షించాడు. మరి అలా వీక్షించి అగస్త్యుల వారిని సమీపిస్తూ ఉన్నారు. మరి అగస్త్యుల వారిని ఎలా కలిశారు, అగస్త్యుల వారు రామచంద్రమూర్తి మాట్లాడుకున్నటువంటి విశేషములు ఏమిటి? ఈ సందర్భంలో అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఒక విశేషమైనటువంటి బహుమతి కూడా ఇస్తారు. అదేమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవ చ ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా ద్రష్టుం భవంతమాయాంతౌ శుశ్రూషార్థమరిందమౌ యదత్రానంతరం తత్వం ఆజ్ఞాపయితుమర్హసి తతః శిష్యాదుపసృత్య ప్రాప్తం రామం స లక్ష్మణం వైదేహీం చ మహాభాగాం ఇదం వచనమబ్రవీత్. దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసాకాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి గమ్యతాం సత్కృతో రామః సభార్యః సహ లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కించాసౌ న ప్రవేశితః ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా అభివాద్యాబ్రవీచ్ఛిష్యః తథేతి నియతాంజలిః తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వాసౌ రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం తతో గత్వాశ్రమద్వారం శిష్యేణ సహ లక్ష్మణః దర్శయామాస కాకుత్స్థం సీతాంచ జనకాత్మజాం తం శిష్యః ప్రశ్రితో వాక్యం అగస్త్యవచనం బ్రువన్ ప్రావేశయద్యథా న్యాయం సత్కారార్హం సుసత్కృతం ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ప్రశాంతహరిణాకీర్ణం ఆశ్రమం హ్యవలోకయన్ సతత్ర బ్రహ్మణస్థానం అగ్నేస్థానం తథైవ చ విష్ణోస్థానం మహేంద్రస్య
స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథైవ చ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవ చ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12 సర్గే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh